హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు మనం ఈ వీడియోలో స్వీటీ నాటీ క్రేజీ అనే తమిళ మూవీ రివ్యూ చెప్పుకుందాం. ఈ తమిళ మూవీ పేరులోనే క్రేజీ ఉంది. ఇక సినిమా విషయానికి వస్తే ఇది పూర్తిగా అడల్ట్ కామెడీ, గ్లామర్, డబుల్ మీనింగ్ డైలాగులతో నడిచే ఎంటర్టైనర్. కాబట్టి ఈ సినిమా ఎలాంటి జానర్ చెందుతుందో ముందే తెలుసుకుని వెళ్తే సినిమాని ఎంజాయ్ చేయగలుగుతాం. కథ విషయానికి వస్తే హీరో హీరోయిన్లు ఒకే కాలేజీలో చదువుకుంటారు. వీరిద్దరి మధ్య స్నేహం ఏర్పడి ఆ తర్వాత అది కాస్త ప్రేమగా మారుతుంది. ప్రేమలో ఇద్దరు మరింత దగ్గరవుతారు. అయితే హీరోయిన్ కి ఒక షాకింగ్ విషయం తెలుస్తుంది. హీరోకి అప్పటికే మరో ఇద్దరు అమ్మాయిలతో సంబంధాలు ఉన్నాయని ఆమెకు తెలిసిపోతుంది. తర్వాత వీరిద్దరికి బ్రేకప్ అయిపోతుంది. హీరోయిన్ స్నేహితురాలి సలహాతో అతన్ని పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది. రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుంటుంది. ఆ తర్వాత హీరోయిన్ హీరోను తన ఇంటికి తీసుకువెళ్తుంది. ఇక్కడే అసలు కథలో ట్విస్ట్ మొదలవుతుంది. హీరోను చూసిన హీరోయిన్ కుటుంబ సభ్యులు ఒక్కసారిగా షాక్ అవుతారు. ఎందుకంటే అతడికి గతంలో సంబంధం ఉన్న ఇద్దరు అమ్మాయిలు ఇంకెవరో కాదు, హీరోయిన్ అక్క, అలాగే ఆమె తల్లి. ఇక ఒకే ఇంట్లో తన గత సంబంధాలున్న ముగ్గురు మహిళలు ఎదురుగా ఉండడంతో హీరో పరిస్థితి ఏంటి, ఈ విషయంలో కుటుంబంలో ఎలాంటి పరిణామాలు దారితీసింది, చివరికి ఈ సంబంధాలన్నీ ఎక్కడికి వెళ్తాయి అనేదే ఈ సినిమా మిగతా కథ. ఇక నటీనటుల విషయానికి వస్తే ఇలాంటి కథను ఎంచుకొని నటించడానికి ఒప్పుకున్న హీరో ధైర్యాన్ని నిజంగా మెచ్చుకోవచ్చు. తన పాత్రలో ఉండే కామెడీ, ఇబ్బందికరమైన పరిస్థితులను తనదైన శైలిలో పండించడానికి చాలా ప్రయత్నించాడు. ఇక హీరోయిన్ కూడా ఒక పక్క ప్రియురాలుగాను, తర్వాత భార్యగాను రెండు షేడుల్లోనూ నటిస్తూ ఆడియన్స్ ను బాగానే ఆకట్టుకుంది. రెండు షేడ్స్ లోనూ బాగానే నటించింది. తన పాత్రకు అవసరమైన గ్లామర్ తో పాటు నటనలోనూ మంచి వేరియేషన్స్ చూపించింది. ఇంకా ఈ మూవీలో కామెడీ ఎలా ఉంది అంటే ఎక్కువ కామెడీ డబుల్ మీనింగ్ డైలాగ్స్, అడల్ట్ హ్యూమర్స్ చుట్టూ తిరుగుతుంది. అందుకే ఈ తరహా కామెడీని ఇష్టపడే వారికి కొన్ని సన్నివేశాలు బాగానే కనెక్ట్ అవ్వచ్చు. మిగతా వారికి మాత్రం కొంత ఓవర్ గా అనిపిస్తుంది. అయితే ఈ మూవీని సాధారణ ప్రేమ కథలా మొదలుపెట్టి కుటుంబంలోనికి వెళ్లిన తర్వాత వరుస ట్విస్టులు, కామెడీ సన్నివేశాలతో కథను నడిపించారు. అయితే సినిమాలోని డబుల్ మీనింగ్ డైలాగ్స్, గ్లామర్ సన్నివేశాలు కొన్ని సందర్భాల్లో కథను పక్కకు నెట్టేసాయా అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ లో చాలా విషయాలు చూపించేయడంతో సెకండ్ హాఫ్ లో ఇంకేం చూపించబోతున్నాడా అనే ఆసక్తి కలుగుతుంది. మొత్తంగా స్వీటీ నాటీ క్రేజీ అనేది సీరియస్ కథను ఆశించే ప్రేక్షకుల కోసం తీసిన సినిమా కాదు. ఇది పూర్తిగా అడల్ట్ కామెడీ ప్లస్ గ్లామర్ ప్లస్ డబుల్ మీనింగ్ డైలాగ్స్ అండ్ ట్విస్టులతో కలిసిన సినిమా. మొత్తానికి అడల్ట్ కామెడీ ఇష్టపడే వారికి ఈ స్వీటీ నాటీ క్రేజీ మూవీని ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ ఫ్యామిలీ ఆడియన్స్ కు మాత్రం ఈ సినిమా సరైంది కాదు.